హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి రవ కేసరి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్లో మంచి స్వీట్ రెసిపీ మనం ఇంట్లో చేసుకుని తినచ్చు. సమ్మర్ కదండి, పిల్లలకు కూడా సరదాగా ఇట్లాంటి ఐటమ్స్ పెడతా ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇంట్లో. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి కొంచెం ఎక్కువే పోసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఒక 2 టీ స్పూన్లు జీడిపప్పు అయితే తీసుకున్నానండి. వన్ స్పూన్ కిస్మిస్ తీసుకున్నాను. వేరే ప్లేట్లోకి తీసేస్తున్నానండి. జీడిపప్పు తీసేసాక అదే నేతిలో నేను 1 గిన్నె బొంబాయి రవ్వ తీసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం పక్కన వేరే స్టవ్ మీద మనం బొంబాయి రవ్వ తీసుకున్న గిన్నెతోటే వాటర్ కొలుచుకొని పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటే రవ కేసరి బాగా వస్తుందండి. నేను 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ఈ లోపల అవి బాయిల్ అవుతాయి. ఈ లోపల మనకి పక్కన పొయ్యి మీద బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రవ్వ సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలండి. రవ్వ మంచి వాసన వస్తుందండి నేతి వల్ల. కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది లైట్గా. వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయండి. రవ్వ కూడా ఇక్కడ కలర్ కొంచెం చేంజ్ అయ్యింది. ఇప్పుడు 1 కప్కి 3 కప్స్ వాటర్ నేను ఇందులో యాడ్ చేస్తాను. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల రవ్వ ఉండగట్టదండి. చల్లటి వాటర్ పోస్తే రవ్వ ఉండగట్టేస్తుంది అన్నమాట. అందుకని వేడి వాటర్ పోసుకోవాలి ఎప్పుడు రవ్వ కేసరి. చూసారండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు 1.5 కప్పు పంచదార. రవ్వ కప్పుకి 1.5 కప్పు పంచదార వేసుకోవాలండి. ఇందులోనే నేను చిన్న ఇంచు ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. చిన్న ఇంచ్ అనమాట. కలర్ అన్నది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే చిన్నపిల్లలు అది సరదాగా ఉంటారుగా, అందుకని తినడానికి వాళ్ళకి బాగుంటుందని యాడ్ చేశాను. మీకు ఇట్లా కనిపిస్తున్నాయి కదా, అవి జీడిపప్పు రజన ఉంటే వేసానండి. రవ్వలో ఉండగట్టడం అయితే కాదు, ఇది జీడిపప్పు రజను రవ్వలో వేసేసాను నేను కొంచెం. మనకి జీడిపప్పులో రజం మిగిలిపోద్ది కదండి, ఇలాంటి ప్రసాదాలప్పుడు అది రవ్వతో పాటు వేసేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి గ్రేవీస్కి కూడా రజను, జీడిపప్పు రజం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి గ్రేవీస్ కూడా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ యాలక్కాయ పొడి వేస్తున్నానండి. చూసారా ఎంత సింపుల్లో రవ్వ ప్రసాదం, రవ్వ కేసరి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఇంట్లో తినడానికి కాబట్టి ఇట్లాగా. అదే దేవుడికి ప్రసాదం పెట్టాలి అనుకుంటే కనుక చిన్న ఇంచు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసాను. చల్లారిపోయినా కూడా చక్కగా ఉంటుందండి ఇది.
ఇప్పుడు ఇందులో ఇంకా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. రవ్వ ప్రసాదానికి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. యాక్చువల్గా అయితే 1 కప్పు రవ్వ అనుకుంటే 1/2 కప్పు నెయ్యి వేసుకోవచ్చండి. చూసారా, అయిపోయింది. చాలా ఈజీ కదా, సరదాగా పిల్లలు కూడా నేర్చుకోవచ్చండి సమ్మర్లో ఇలాంటి వంటలు, చిన్న చిన్న వంటలు. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. చూసారా అండి, ఎంత బాగుందో రవ్వ కేసరి. ఇలా పైన వేడిగా వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంది. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చితే ఇట్లా చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.